గారు. సో జనరల్‌గా వేసవికాలం వచ్చిందంటే మొదట భయపడేది పిల్లల కోసం, బాగా ఏజ్డ్‌గా ఉన్న పర్సన్స్ కోసం. సో వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలని చూస్తూ ఉంటారు పేరెంట్స్. సో వాళ్ళ ఆహార విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా పిల్లలు ఆటలో పడ్డారంటే వాళ్ళు ఎంతసేపు ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మర్చిపోయి ఆడుకుంటూ ఉంటారు. అంత ఆట ఆడేసి వచ్చిన తర్వాత ప్రాపర్గా హైడ్రేషన్ అవ్వకపోతే ఈ కాళ్ళు మజిల్ క్రాంప్స్, డాక్టర్ గారు చెప్పినట్టుగా మజిల్ క్రాంప్స్ రావడం ఇలాంటివి అనేది పిల్లల్లో జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. సో పిల్లలు మెయిన్గా వాళ్ళకి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి వాటర్ ఎక్కువ తాగమన్నా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు మారం చేయడం కానీ సరిగా తాగకపోవడం. డెఫినెట్గా పేరెంట్స్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు రెగ్యులర్గా వాటర్ తీసుకుంటున్నారా లేదా చూసుకుంటూ వాళ్ళకి ఎక్కువగా వాటర్ ఇస్తూ చూసుకోవడం అది ఒక ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ అంటే ఆ లిక్విడ్స్లోనే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఇవ్వడం లాంటి ఎక్కువ హైడ్రేట్ అయ్యేట్టుగా ఫ్రూట్స్ అన్నీ ఎక్కువగా వాటర్ మెలన్ కానివ్వండి, పుచ్చకాయ కానివ్వండి, మస్క్ మెలన్ కానీ, గ్రేప్స్ కానీ ఇలాంటి ఫ్రూట్స్ రెగ్యులర్గా ఇస్తూ అంటే ఒకేసారి ఎక్కువగా కాకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ లాగా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళే ముందు కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి తినేసి పంపించి వాళ్ళతో ఒక వాటర్ బాటిల్ వాళ్ళతో పంపించడము, వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రూట్స్ లాగా ఏమైనా ఇవ్వడము లేదా ఒక పెరుగన్నం లాగా పెట్టడం కానివ్వండి ఇలాంటివి తీసుకుంటూ ఉంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదే కాకుండా సమ్మర్ అనేసరికి హాలిడేస్ ఇంట్లో ఉండేసరికి వాళ్ళు కొంచెం డిఫరెంట్గా వెరైటీస్గా తినాలని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే వాటర్ మెలన్ జ్యూస్ లాగా చేసి దాన్ని పాప్స్కిల్స్ లాగా అంటే పుల్ ఐస్ అంటాం చూడండి, అది ఇంట్లోనే చేసి ఇవ్వడము. సో అది కొంచెం ఇంట్రెస్టింగ్గా అంటే అలా ఇస్తూ ఉంటే వాళ్ళు అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ హైడ్రేషన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కోకోనట్ వాటర్ కానివ్వండి, ఇలా కోకోనట్ వాటర్ కూడా వాళ్ళకి పాప్స్కిల్స్ లాగా ఇలాగే చేసుకొని వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తూ ఉంటారు. అలా వాళ్ళు ఇలా నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అవుతూ ఉంటుంది. సో హైడ్రేషన్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి పాప్స్కిల్స్ లాంటివి పిల్లలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. సో హైడ్రేషన్ మెయింటైన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కానీ జనరల్గా పిల్లలు ఎక్కువగా ఈ జంక్ ఫుడ్ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తర్వాత ఐస్ క్రీమ్స్ ఇట్లాంటి అంటే సమ్మర్ వచ్చిందంటే ఎస్పెషల్లీ దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్, కూల్ డ్రింక్స్ వీటి. సో వాటి నుంచి అవాయిడ్ చేయాలంటే మనకి ఫస్ట్ పిల్లలకి ఏది హెల్దీ అనేది మనము గైడ్ చేయగలిగితే హెల్దీగా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళు గైడ్ చేసి దాని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ వాళ్ళు చూసుకోగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళు ఆ హెల్తీ ఫుడ్స్కి తీసుకోవడానికి ఎంకరేజ్ అవుతూ ఉంటుంది. సో ఐస్ క్రీమ్స్ అనేది చాలామంది ఇష్టంగా తినాలని అనుకుంటూ ఉంటారు. సో ఈ ఐస్ క్రీమ్స్ ఏదో ఇంట్లోనే ప్రిపేర్ అంటే కొంచెం పాలుతోని క్రీమ్ ఇవి ఇంట్లోనే చేసి బ్లెండ్ చేసేసి ఇస్తూ ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. బయట ఫుడ్స్ వీలైనంత వరకు తగ్గించేసి ఇంట్లోనే ఈ పాప్స్కిల్స్ లాంటివి ఇస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు హైడ్రేట్ అవ్వడానికి ఉంటుంది, ప్లస్ ఎంజాయ్ చేయడానికి కూడా ఉంటుంది. అండ్ వీళ్ళకి వీలైనంత వరకు ఆయిలీ ఫుడ్స్ అనేది చాలా తక్కువగా ఇవ్వాలి. డీప్ ఫ్రై ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ సమ్మర్లో జనరల్గా పిల్లలే అని కాదు ఎవరైనా కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఆయిలీ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అవుట్ సైడ్ ఫుడ్స్ వీలైనంత వరకు తక్కువగా తీసుకోవాలి. ఎప్పుడైనా హోమ్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఈ హోమ్ బేస్డ్ ఫుడ్స్లో కూడా వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి నచ్చేట్టుగా కొంచెం ఇలాంటి ఫుడ్స్ చేసి చిన్నపిల్లలకైతే పాప్స్కిల్స్ లాగా ఇలా చేసి ఇవ్వడం కానీ లేదంటే ఆ ఫ్రూట్స్ని జ్యూస్ లాగా చేసి ఇవ్వడం కానీ ఇలా చేసి ఇస్తుంటే దాన్ని కొంచెం వాళ్ళకి ఇష్టంగా ఉన్నట్టుగా ఇంట్రెస్టింగ్గా చేసి ఇస్తే వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ వీలైనంత వరకు వాళ్ళకి 2 పూటలు మధ్యాహ్నము ఈవినింగ్ టైంలో కొంచెం పెరుగన్నం లాగా పెట్టి ఇస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే డీహైడ్రేషన్ కాకుండా హైడ్రేషన్ ఉంటుంది, ప్లస్ ప్రోబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో స్టమక్లో గట్ బ్యాక్టీరియాని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏవైనా వస్తే అనారోగ్యాలకు తక్కువగా అంటే దూరంగా ఉండడానికి ఈ ప్రోబయోటిక్స్ హెల్ప్ చేస్తుంటాయి. మన జీర్ణకోశని బెటర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఇస్తూ ఉంటూ బటర్ మిల్క్ లాగా చేసి వాళ్ళకి లిక్విడ్స్ లాగా ఇస్తూ ఉంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ పిల్లలు ఎలా అయితే వాళ్ళు తెలుసుకోలేకపోతారో అదే పెద్దగా ముసలి వాళ్ళు వయసు ఎక్కువ అయిపోయిన కొద్దీ వాళ్ళు కేర్ తీసుకోవడం అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఒకలాంటి నీరసంగా టైర్డ్గా వీళ్ళు ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళకి కూడా లిక్విడ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంట్లో ఉండే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. కొంచెం వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్కడ డ్రై అవుతుంది, వాళ్ళ స్కిన్ ఎలా డ్రై అవుతుంది, వాళ్ళు ఎలా అంటే వీక్గా ఉన్నారా, ఫెటిక్గా ఉంటున్నారా ఏంటి అని చూసుకుంటూ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఎక్కువగా ఇస్తూ వీళ్ళకి ఏంటంటే అంటే వాటర్ సరిగా తీసుకోకపోతే కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ కూడా తొందరగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి అవాయిడ్ చేయడానికి కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్స్ లాగా అంటే కొంచెం కీరా లాగా
అంటే దోసకాయలు లాంటివి కానీ, క్యారెట్స్ లాంటివి కానీ, కొంచెం ఇలాంటివి ఎక్కువగా ఇస్తుంటే ఏంటంటే వాళ్ళ స్కిన్ హైడ్రేట్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఈ కాన్స్టిపేషన్ లాంటి ఇష్యూస్ తగ్గడానికి ఫైబర్ ఉంటుంది కాబట్టి బాడీ ఓవరాల్ డైజెషన్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ కంపల్సరీ వాళ్ళకి కూడా ప్రోబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్. సో పెరుగు కానీ, మజ్జిగ కానీ ఇలాంటి రోజుకి 2-3 సార్లు అయినా ఇస్తే బాగుంటుంది. ఇది కాకుండా పెద్దవాళ్ళలో ఏంటంటే వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లిక్విడ్స్ ద్వారా వాళ్ళు ఫుడ్స్ తీసుకుంటే ఏంటంటే ఎనర్జీ అనేది వాళ్ళకి త్వరగా వస్తుంది. సో దానికోసం వాళ్ళు రాగి జావా లాంటిది కానివ్వండి, రాగి జావ కూడా చాలా చలువ చేస్తుంది కాబట్టి అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఈవినింగ్ టైంలో కానీ ఏదైనా ఒక పూట వాళ్ళకి కొంచెం పెరుగులో కలిపేసి రాగి జావ లాంటివి చేసి ఇస్తే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇలాంటి లిక్విడ్స్గా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. అండ్ మన నేచర్ కూడా అలాగే మన ఫుడ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అలాగే ఇస్తుంది. సమ్మర్లో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ వస్తున్నాయి, వెజిటేబుల్స్ కూడా అలాగే వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. త్రివేణి గారు, ఫస్ట్ సన్స్ కనుక తీసుకుంటే కనుక యూవీ రేస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ప్రభావం చూపేది స్కిన్ మీద. సో స్కిన్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? యూవీ రేస్ 2 రకాలు ఉంటాయండి. యూవీఏ రేస్ అండ్ యూవీబీ రేస్ అనమాట. యూవీఏ రేస్ అనేవి డీప్గా పెనిట్రేట్ అవుతూ ఉంటాయి మన స్కిన్ లోపలికి. ఆ డీప్గా పెనిట్రేట్ అయినప్పుడు స్కిన్ క్యాన్సర్స్ ఇలాంటివి ఎక్కువ చేస్తాయి. యూవీబీ రేస్ అనేవి అంత డీప్గా పెనిట్రేట్ అవ్వవు అనమాట స్కిన్ లోపలికి. స్కిన్ ర్యాష్ అలాంటివి ఎక్కువ కాజ్ చేస్తుంటాయి. సో స్కిన్కి సంబంధించిన అంటే మన ఇండియాలో స్కిన్ క్యాన్సర్స్ చాలా తక్కువ అండి. మనము మెలనిన్ హార్మోన్ ఇవన్నీ వల్ల మన స్కిన్ విధంగా చెప్పాలంటే స్కిన్ క్యాన్సర్స్ నుంచి చాలా ప్రొటెక్టెడ్. అదే వెస్ట్రన్ కంట్రీస్లో ఫెయిర్ పీపుల్ విత్ ఆల్బినిజం స్కిన్ అంటే పేల్ స్కిన్ ఉండే పీపుల్ వీళ్ళైతే హైలీ ఎక్స్పోజ్ టు స్కిన్ క్యాన్సర్స్ డ్యూరింగ్ సమ్మర్ అనమాట. కానీ నార్మల్గా మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో చాలామంది స్కిన్ క్యాన్సర్స్కి తక్కువ ఎక్స్పోజర్. సో స్కిన్లో మనం చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే క్యాన్సర్స్ కాకుండా యూవీ రేస్ వల్ల ర్యాషెస్ అనమాట. అంటే ఫేస్ మీద, హ్యాండ్స్ మీద, సన్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ మీద ర్యాషెస్, డ్రై స్కిన్, ఇరిటేషన్, ఇచ్చింగ్ ఇలాంటివి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో దీని గురించి సన్ స్క్రీన్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండే లోషన్స్ వేసుకొని బయటికి వెళ్ళమని చాలామందికి మనం అడ్వైస్ ఇస్తూ ఉంటాం. కిడ్స్కి కూడా అనమాట. వాళ్ళ బాడీ అంటే కాంప్లెక్షన్ బట్టి SPF 15 సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 15 to 50 దాకా వెళ్ళి మీరు సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకోవచ్చు. ఫేస్ మీద, సన్ ఎక్స్పోజ్డ్ హ్యాండ్స్ మీద, లెగ్స్ మీద కూడా మీరు సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకుంటూ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళు అందరూ ఒకవేళ మీరు సన్ ఎక్స్పోజ్ అవ్వాల్సిన అవసరం వస్తే సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని ఎక్స్పోజ్ అయితే సో ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్, స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్, స్కిన్ ఎర్లీగా వ్రింకిల్ అవ్వడం, ఏజింగ్ అవ్వడం ఇవన్నీ కూడా సన్ ఎక్స్పోజర్ వల్ల కూడా అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు లాట్ ఆఫ్ డర్మటాలజిస్ట్ ప్రతి లోషన్స్లోనే సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ ఉండే లోషన్స్ తీసుకోమంటున్నారు. సో సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటే ఇన్ జనరల్ స్కిన్ బాగుంటుంది, స్కిన్ డ్రైనెస్ తగ్గుతుంది, స్కిన్లోని వ్రింకిల్స్ రావడం, ఏజింగ్ ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ర్యాషెస్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. సో స్కిన్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అంటే మనం కామన్గా చూసేవి ఇవే, స్కిన్ ర్యాషెస్, ఇంకొకటి హీట్ బాయిల్స్ లాంటివి మీరు ఇందాక అన్నట్టు స్కిన్ మీద వచ్చేవి అనమాట. కిడ్స్లో కామన్గా చూస్తుంటాం. బికాజ్ వీళ్ళు ఏంటంటే ఎండలో బాగా ఆడుకుని ఇంటికి వచ్చేసి దే డోంట్ టేక్ ఎ బాత్, కూల్ అవ్వాలి, చల్లనీళ్ళతో స్నానం చేయాలి, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో ఆడుకుని వచ్చిన వెంటనే ఒక విధంగా పిల్లల్ని కూల్ షవర్తోని స్నానం చేయించారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది స్వెట్ గ్లాండ్స్ విచ్ హ్యావ్ క్లోజ్డ్ అవి ఓపెన్ అవుతాయి అనమాట. సో మోస్ట్ ఆఫ్ దట్ స్వెట్ బయటికి డ్రైన్ అయిపోతుంటుంది. సో స్కిన్ మీద ర్యాష్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుంది అనమాట. సో 2 times a day స్నానం చేయించడం, సమ్మర్లోన పిల్లలకి లూజ్ బట్టలు వేయడం, సో దట్ స్వెట్ తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. లైట్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడము, ఇలాంటివన్నీ బయటికి వెళ్ళినప్పుడు హెడ్ కవర్ చేసుకోవడము. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇందాక చెప్పాను కదా 11 AM to 4 PM హై ఇంటెన్సిటీ రేస్ ఉంటాయని, ఆ టైంలో బయటికి వెళ్ళినప్పుడు యూ హ్యావ్ టు కవర్ యువర్ హెడ్ ఎయిదర్ విత్ ఎన్ అంబ్రెలా ఆర్ విత్ ఎ హ్యాట్ ఆర్ సంథింగ్. ఈ అంబ్రెల్లాలో కూడా బ్లాక్ కలర్ అంబ్రెల్లాస్ వాడుతూ ఉన్నారు అంటే మీరు సన్ యూవీ రేస్ని ఇంకా మీ వైపు కాన్సన్ట్రేట్ చేసుకుంటారు. సో లైట్ కలర్ అంబ్రెల్లాస్, మల్టీ కలర్ అంబ్రెల్లాస్ ఇలాంటివి వాడుకోవాలన్నమాట. యాజ్ మచ్ as పాసిబుల్ మీరు బయట వెయిట్ చేయాలన్నప్పుడు షేడీ ఏరియాస్లో వెయిట్ చేయండి, రాదర్ దెన్ డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు వెయిట్ చేయడం కంట అనమాట. షేడీ ఏరియాస్లో కొంచెం ఉంటే ఈవెన్ దో ఇండైరెక్ట్ సన్ వచ్చినా డైరెక్ట్గా మీ స్కిన్ మీదకి సన్ రాదు అనమాట. ఇప్పుడు చాలా వరకు సన్ ప్రొటెక్షన్ ఉండే షీల్డ్స్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. త్రివేణి గారు, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ ఉన్న ఉమెన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో?
సేమ్ అండి, ప్రెగ్నెన్సీలో కూడా అంతే. డీహైడ్రేషన్ ప్రెగ్నెంట్ ఉమెన్, కిడ్స్, జీరియాట్రిక్, ఎల్డర్లీ పాపులేషన్, పీపుల్ విత్ డయాబెటీస్, హైపర్టెన్సివ్, కిడ్నీ డిసీజ్, హార్ట్ డిసీజ్, క్యాన్సర్ ట్రీట్మెంట్, ట్రాన్స్ప్లాంట్ అండ్ వీళ్ళందరూ ఆర్ హై రిస్క్ పాపులేషన్. వీరందరూ వెరీ సెన్సిటివ్ పాపులేషన్ అనమాట. వీళ్ళు నార్మల్ జనాల కంటే చాలా తొందరగా సిక్ అవుతారు, చాలా సెటిల్గా సిక్ అవుతారు. సెటిల్గా సిక్ అవడం అంటే ఏంటంటే బయటకు సిమ్టమ్స్ కనిపించు స్లోగా. వీళ్ళు ఏంటంటే చిన్న డల్నెస్ ఇన్ దర్ యాక్టివిటీ ఉంటుంది. మనం డల్నెస్ ఇన్ దర్ యాక్టివిటీ వాళ్ళ ఏజ్ వల్ల కానీ వాళ్ళ కండిషన్ వల్ల కానీ మనం అనుకుని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు చాలా సెటిల్గా సిక్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు మనం ఎర్లీగా ఈ డీహైడ్రేషన్ సిమ్టమ్స్ని గుర్తించాలన్నమాట. వీళ్ళకి ప్రాపర్ హైడ్రేషన్ అవుతుందా, రోజుకి 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నారు. ఈ 3 to 4 లీటర్స్ అనేది జనరల్ కాదండి. ఇందాక నేను చెప్పినట్టు ప్రతి కండిషన్కి డిఫరెంట్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు కిడ్నీ డిసీజ్ వల్ల మనం 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోమని చెప్పలేం. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు కూడా ఎక్కువ వాటర్ తీసుకోమని చెప్పలేము అనమాట. సో వాళ్ళ కండిషన్ తగ్గట్టుగా వాళ్ళు ఎడిక్వేట్ వాటర్ తీసుకుంటున్నారా, ఆ లిక్విడ్స్ని ఏ రూపంలో తీసుకుంటున్నారు, హైడ్రేటెడ్ సొల్యూషన్ రూపంలో తీసుకుంటున్నారా, సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్ రిచ్ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నారా, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. సమ్మర్లో చాలామంది చేసే ఇంకొక తప్పు ఏంటంటేనండి, వేడిగా ఉంది అని చెప్పి జ్యూసెస్ తాగేయడం, ఐస్ వేసుకొని తాగేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. సో ఈ ఐస్డ్ జ్యూసెస్, ఈ కూల్ డ్రింక్స్, సమ్మర్లో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన పాపులేషన్ ఎలాంటి వాళ్ళంటే కెఫీన్ ఎడిక్టర్స్, కాఫీ ఎడిక్టర్స్ ఉంటారు, ఆల్కహాలిక్స్ ఉంటారు, అండ్ ఈ స్పైసీ ఫుడ్స్, బిర్యానీస్ ఎడిక్టెడ్ ఉంటారనమాట. ఇవన్నీ ఏంటి అంటే డీహైడ్రేషన్ కాజ్ చేసే ఫుడ్స్. కెఫీన్, కాఫీ ఎక్కువ తాగే వాళ్ళు, ఆల్కహాల్ వాళ్ళు ఆల్రెడీ డీహైడ్రేటెడ్ ఉంటారు. సమ్మర్లో దీస్ పీపుల్ గెట్ డీహైడ్రేటెడ్ వెరీ ఫాస్ట్. సో కెఫీన్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళు ఏంటంటే దే షుడ్ షిఫ్ట్ టు సమ్ అదర్ డ్రింక్ లైక్ ఐస్ టీ or green tea which don't cause you so much of dehydration anamata. Similarly, alcohol intake and summer heat are a very fatal combination. Lot of alcoholics dehydration toni, sunstroke toni summer lo chenipotuntaru anamata. They drink, they get dehydrated, they don't take enough water. డ్రింక్ చేస్తారు, ఆ టైంలోనే డిహైడ్రేట్ అవుతారు, వాటర్ కూడా ఎడిక్వేట్ తీసుకోరు, సన్లోనే ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటారు. సో ఈ విధంగా వాళ్ళు కూడా ఆల్కహాలిక్స్ కూడా చాలా ఎక్కువగా రిస్క్ ఆర్ చనిపోవడం కానీ, సిక్ అవ్వడం కానీ ఈ సమ్మర్ టైంలో చాలా జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్ రైట్, ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత